మంచిగా మగ్గిన తర్వాత కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి ఇలా 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ఆడ్చుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకున్న తర్వాత నూనె పోసుకోవాలి. కలుసుకోవాలి. చెంచాడు సరిపడేంత పసుపు వేయాలి. చెంచాడు అల్లం వెల్లిగడ్డ, అల్లం వేసి కలపాలి. కలిపిన తర్వాత చెంచాడు పచ్చికారం, సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని చిక్కుడుకాయ వేసుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత మంచిగా తీయాలి. కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేసి కరివేపాకు పొడి వేయాలి. కొత్తిమీర కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని వేసి మంచిగా కలిపిన తర్వాత 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి చల్లుకొని కూర మంచిగా అయింది. కూర అయిపోయిందాక దించుకోవాలి.